అటు హిందీ బెల్ట్ ఇటు సౌత్ లో అందరూ ఎదురు చూస్తున్న సినిమా వార్ 2 అని అందరికి తెలిసిందే కదా. బాలీవుడ్ స్టార్ హీరో అయిన హృతిక్ రోషన్ తెలుగు టాప్ హీరో అయిన జూనియర్ ఎన్టీఆర్ కలిసి నటిస్తున్న ఈ పాన్ ఇండియా యాక్షన్ థ్రిల్లర్ మీద అంచనాలు చాలానే ఉన్నాయి. దర్శకుడు అయాన్ ముఖర్జీ కూడా ఈసారి మిగతా స్పై యూనివర్స్ లో సినిమాల కంటే డిఫరెంట్ గా పక్కా యాక్షన్ ఎలిమెంట్స్ ఉండేలా ప్లాన్ చేశాడు. ఈ సినిమా 2025 ఆగస్టు 14న ఇండిపెండెన్స్ డే ఈవ్ లో హిందీ, తెలుగు, తమిళ భాషల్లో అలాగే ఐమాక్స్ ఫార్మాట్ లో గ్రాండ్ రిలీజ్ అవుతోంది. ఇదే ఎన్టీఆర్ కు బాలీవుడ్ లోకి అడుగు పెట్టే తొలి ప్రాజెక్ట్ కావడం విశేషం. కానీ హృతిక్ రోషన్ మాత్రం 2019లో వచ్చిన వార్ ఫస్ట్ పార్ట్ లో కబీర్ గా కనిపించాడు. ఇప్పుడు ఎన్టీఆర్ పోషిస్తున్న పాత్ర యాక్షన్ వేరియేషన్ తో పాటు స్పై యూనివర్స్ కు కొత్త కోణాన్ని తీసుకురానుందన్న హింట్స్ కూడా ఉన్నాయి. ఇక ఈ భారీ బ్లాక్ బస్టర్ కు సంబంధించిన ట్రైలర్ జూలై 25న విడుదల కానుంది. ఇది హృతిక్, ఎన్టీఆర్ అభిమానులకి మాత్రమే కాకుండా యాక్షన్ మూవీ ప్రేమికులందరికీ కూడా ఒక వేడుక లాంటిదే. ట్రైలర్ లో కథపై క్లారిటీతో పాటు ఎన్టీఆర్ పాత్ర, మిస్టీరియస్ టోన్, హృతిక్ మళ్ళీ కబీర్ గా ఎలా మళ్ళీ రంగంలోకి దిగుతున్నాడన్న విషయాలు వెల్లడయ్యే అవకాశాలున్నాయి. ఈ సినిమా ద్వారా వైఆర్ఎఫ్ సౌత్ మార్కెట్ ను కూడా టార్గెట్ చేస్తోంది. ఎన్టీఆర్ వంటి మాస్ ఫాలోయింగ్ ఉన్న స్టార్ ను తీసుకోవడం ద్వారా దక్షిణాది ప్రేక్షకుల మద్దతు మరింత పక్కాగా దక్కించుకునే అవకాశం ఉంది. ఇదే సమయంలో స్పై యూనివర్స్ ని మరింత విస్తృతంగా, విభిన్నంగా నిర్మించాలనే దిశగా అడుగులు కూడా వేస్తున్నారు. జూలై 25న రాబోయే ట్రైలర్ తర్వాత ఈ సినిమా మీద అంచనాలు రెట్టింపవడం ఖాయం. 2025లో వార్ 2 ఒక మేజర్ బాక్స్ ఆఫీస్ సెన్సేషన్ అవడం ఖాయమనే ఊహలు ఇప్పటికే మొదలైపోయాయి. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.